ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా. 32,000 మొత్తం ఊర్దంతా ఇచ్చేయమంటాం. నేను అక్కడ అనౌన్స్ చేస్తాను, ఇచ్చేసేయండి. ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మాత్రం. ఊరంతా ఇచ్చేస్తాం. ఏం ప్రపోజల్ పెట్టారు? 3 lakhs లోన్ ఇస్తారు. దాంట్లో 1,05,000 సబ్సిడీ. హెల్త్ షాప్ పెట్టుకుంటావా? నమ్మకమేనా? రిపేర్ చేస్తాను బాగా, సేల్స్ కానీ చేస్తాను. ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ రిపేర్ కానీ కాంబినేషన్ చాలా వచ్చింది. షాప్ ఎక్కడ పెట్టుకుంటావు? ఇదైతే మనకి దారం బాగా పెడుతుంది. పల్లెటూరు అయితే పల్లెటూరు అయితే ఎంత ఒక 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్స్ 4 కిలోమీటర్లు. నువ్వేంటమ్మా, ఏం చదువుకుంటావు నువ్వు? డాక్టర్ చేయాలా? ఏమ్మా తీసుకున్నావా? ఎక్కడ? తీసుకున్నావు? ఇప్పిస్తాము. కోచింగ్ సపోర్ట్ చేయాలని అడుగుతున్నాను సార్. కోచింగ్ అంటే మనం సపోర్ట్ చేస్తాం. అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా, పొలాలు కానీ ఏం లేవా? ఎట్లా చనిపోయాడు మీ హస్బెండ్? ఎట్లా చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? అంటే ప్రేయర్ ఎవరు చేయరా పని? తాగుతారు కదా? తాగుతారు కదా? బాప్టిజం తీర్చుకున్నాక ఇంకా దాని అనేది ఇంక వెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె రసం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యారు. అంటే కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. కానీ మీకు అలవాట్లేదు. అదే నీకు చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే. కాబట్టి ఈ వయసులో పిల్లలు 2 ఉన్నారు. ఆయన ఎటు చనిపోయాడు నాకు ఆశ్చర్యం జరుగుతుంది. కరోనా సమయంలో చనిపోయాడు. ఇప్పుడు నీకు కూడా 18 ఏళ్ళే. నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టించేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఈ విలేజ్ అంతా చేస్తారా? ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్? ఎస్సీస్ ఓకే. స్పేస్ లేని ఎస్సీస్ ఇంకా 163 ఉన్నారు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయగలరు? ఎస్సీ ఎస్టీ 100% ఏమన్నాను. రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఏమన్నాం, మనకి ఇది స్కీమ్ ఉంది, ఈ ఊళ్ళో వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే అప్పుడు ఏమైనా సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళే ఉపయోగించుకోవడం. దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి విజిట్ చేసిన విలేజెస్ని 100% మీరు సోలార్ కలుసుకోండి. మీరు ఈ విలేజ్లో మాత్రం 100% సోలార్ చేసేయండి. ఒక ఐడియా వస్తుంది. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డ కోసం, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు
అప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల పాలనలో కూడా. అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కట్టేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆయుధ ప్రకారం వాడుకొని అవి ఎట్లా సరే బాబుని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం. బాగా చదివించాం మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను? ఇప్పుడు మంచి కాలేజ్ అది. ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి. ఇమీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ. 1,05,000 సబ్సిడీ సార్. అది లోన్ సార్. 15,000 మేము కాంట్రిబ్యూషన్ అది దేని కింద వస్తుంది? సబ్సిడీ దేని కింద ఇస్తున్నారు? ఎంఎస్ఎంఏ దేని కింద? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా? ఏ ఫండ్? పిఎంజీ దాని కింద వస్తుంది. అది ఉన్నాయి. మన కార్పొరేషన్లో కూడా లింక్ చేసామా లేదా? అది ఒక్క సబ్సిడీ మాత్రమే ఫ్యామిలీకి వస్తుంది సార్. అది 50,000 ఉంది సార్. దీంట్లో ఎక్కువ వస్తుందని దీనికి పెట్టాలి. అది 50,000 వస్తుంది సార్. 35% సార్. 30% మనం టాప్అప్ చేస్తే అదేనండి. ఒక పని చేయండి, ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలినిచ్చి 1,00,000 రూపాయలే అప్పు ఉంటుంది. 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం. 1,00,000 రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు. నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్గా ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేసి నువ్వు పాలిటెక్నిక్ చేయించను, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలి. చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే, మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి పాపని జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకేమ్మా? రండి తీసుకోమ్మా. అడ్డు ఇట్లా లేమా